నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు వేగవంతం. ప్రమాదానికి ముందే బైకర్ శివశంకర్ రైలింగ్ ను ఢీకొట్టాడని వెల్లడి. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను బస్సు ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందన్న పోలీసులు. ఊపందుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న మంత్రి సీతక్క. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ను ఓడించాలన్న కేటీఆర్. మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్న అమిత్ షా. చొరబాటుదారులను రక్షించేందుకు రాహుల్ గాంధీ యత్నిస్తున్నారని ఆరోపణ. ఏఐ టూల్స్ దుర్వినియోగం చేయొద్దని పార్టీలకు ఎన్నికల సంఘం సూచన. ప్రచారంలో మార్ఫింగ్ సందేశాలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడి. తప్పుడు కంటెంట్ను వెంటనే తొలగించాలని ఆదేశం. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను విజయంతో ముగించిన భారత్. రోహిత్ శతకం, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ. ముంచుకొస్తున్న మెంథా తుఫాన్ ముప్పు. 28వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారుతుందన్న వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లోని ఈశాన్య జిల్లాలకు భారీ వర్ష సూచన. కర్నూలు బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ప్రమాద ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎర్రిస్వామిని పలు కోణాల్లో ప్రశ్నించామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బంక్లో పెట్రోల్ పోయించాక శివశంకర్ బైక్ నడిపాడని, బైక్ స్పీడ్ అయ్యి కుడి పక్కనున్న రైలింగ్ ను ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మరణించాడని, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని అన్నారు. రోడ్డుపైనున్న శివశంకర్ ను బైక్ ను పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నించాడని పేర్కొన్నారు. ఈ సమయంలోనే బస్సు వచ్చి బైక్ ను ఈడ్చుకెళ్లిందని, బస్సులో మంటలు చూసి భయపడి ఎర్రిస్వామి స్వగ్రామం తుగ్గిలి వెళ్లిపోయాడని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. వెనక్కి తీసుకున్న బస్సు కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చి, ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజయవాడ, బెంగళూరు హావీలపై ఆర్టీఏ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. గగన్ పహాడ్ వద్ద సోదాలు నిర్వహించారు. ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. వాహనాల్లోని ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు అద్దం పగిలినా అలాగే నడుపుతున్న ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. ఎల్బీ నగర్లోని చింతలకుంట వద్ద కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర మంత్రిమండలిని అవమానిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ జరగటం లేదని అనడం సరికాదని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు తన అనుచరులతో కలిసి వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని, ముఖ్యమంత్రిని సైతం వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని అన్నారు. 2014, 2018లో బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోపై హరీష్ రావు చర్చకు రావాలని అన్నారు. సిద్దిపేట ప్రజల నియోజకవర్గ పక్షాన శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు అంతర్గతంగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో వారు మాట్లాడినటువంటి మాటకు ప్రభుత్వంలో ఒక మంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డ రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా
ఏదైతే క్యాబినెట్లో మీ వ్యక్తిగతమైన ఎజెండాలు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన పరంగా కానీ ఎక్కడ కూడా ఎలాంటి అంశం రానప్పటికీ వచ్చినట్టు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వారు గొప్పగా భాష మాట్లాడే యొక్క మాటతోని ఒక అబద్ధాన్ని నిజం చెప్పే ఒక ఆలోచన పరంగా మొత్తం మంత్రివర్గాన్ని దండుపాల్యంగా కూల్చి మాట్లాడడం బాధాకరం అనిపించింది. అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదని మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని బోరంబండ జ్యోతినగర్ కాలనీలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని అన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీపై చేపపిల్లల పంపిణీ చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం హేమసముద్రం చెరువులో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల రూపాయలతో 26,000 చెరువులలో చేపలు, రొయ్యల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డాక కానీ మొదటిసారి ఈసారి 94 కోట్ల విలువైన చేపల్ని మనం ఈరోజు సైజు చేపల్ని వదులుతా ఉన్నాం. 26,000 చెరువులల్లా దాదాపు 29 కోట్ల విలువైనటువంటి రొయ్యల్ని 300 చెరువులలో వదులుతా ఉన్నాం. దాదాపు 7 నుంచి 8 లక్షల టన్నుల చేప ఉత్పత్తి జరగాల. ఇక్కడ నుంచి ఆ చేప ఇంటర్నేషనల్ కి పోవాలా. ఒక చెరువులో చేప పిల్లలు గతంలో చేపలు జనరల్ గా వదిలేది, కానీ మేము ఒక రీసెర్చ్ చేసి చేప పిల్లలు మధ్య 3 తరాలుగా కలెక్టర్ 3 విధాలుగా మేత మేస్తాయి చేప. ఇవి ఏ పర్సంటేజ్ లో మేత మేస్తాయని లెక్కగట్టి అప్పర్ లేని 42 గా మిగతా 2 లేని 26 గా మేము లెక్కగట్టి ఆ ప్రపోర్షనేట్లనే ఈ రోజు చేపలకి టెండర్లు పిలిచి దాని ప్రకారంగా చెరువుల్లో వేస్తున్నాం అన్నమాట. నిరుద్యోగులకు ఉపాధి కల్పన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ మేళా కేంద్రాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ మేళాల్లో ఊహించిన దానికంటే అత్యధిక సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారని తెలిపారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాల కోసమే 2 రోజుల పాటు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్ 7,500 ఉద్యోగాల నియామకాలు చేపట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక జాబ్ మేళా నిర్వహించడం, ఇన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం, ఇన్ని వందల సంఖ్యలో హైదరాబాద్ నుంచి ప్రతిష్టాత్మక కంపెనీలు రావడం ఇదే పథకం. నేను మునిగిపోతుగా మన కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం యువతకి ఉద్యోగాలు కల్పించడం. ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వంలో చూసుకునే ఉన్నారు. ముందు చెప్పినట్టుగా ఇప్పటికే 72,000 ఉద్యోగాలు కల్పిస్తాం. హరే కృష్ణ కల్చరల్ సెంటర్ దేశానికి ఆధ్యాత్మిక దిశానిర్దేశం ఇవ్వబోతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని హరే కృష్ణ కేంద్రంలో నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ను మంత్రి సందర్శించారు. మహా నరసింహ హోమం, గర్భాలయ యంత్ర స్థాపన, పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేలాది మందికి ప్రతిరోజు నాణ్యమైన ఆహారం అందించడం అక్షయ పాత్ర ఫౌండేషన్ కృషికి నిదర్శనమని అభినందించారు. పిల్లలు భోజనం చేయాలి, పౌష్టిక ఆహారం ఉండాలి, చక్కగా చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి. ఆనాడు 2,000 కోట్లు మొదలుపెట్టి
వచ్చింది. మన ప్రాంతంలో క్రందీ ప్రాంతంలో మళ్ళీ ఆనాడు 2007-2008లో ఇక్కడ ల్యాండ్ కేటాయించడం, దేశంలోనే అన్నింటిలో పెద్ద కిచెన్ ఎక్కడ ఉంది అబ్బ అంటే అక్షయ పాత్ర కిచెన్ ఎక్కడ ఉంది అంటే బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రకటించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలన్నారు. బీజేపీ నాయకులు, ఎంపీలు అంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలన్నారు. అబద్ధపు హామీలతో రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను ఓడించే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ బీజేపీ నేత తోట మహేష్ ముదిరాజ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. సరిగ్గా 2 ఏళ్ల కిందట మీరు మా అందరి మీద దయతోని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు బాగుంటారనే ఉద్దేశం మీద షేక్పేట్లో కూడా మీరందరూ మాకే ఓటేసి మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరి మనసులో ఉండేదేముండే అంటే కేసీఆర్ వచ్చినాకనే పేద ప్రజలకు అంతో ఇంతో మంచి జరిగింది, పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో. అట్లాగే హైదరాబాదులో మీకు తెలుసు నాకంటే బాగా గత 10 ఏళ్లలో ఏ రకంగా మనం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోయినామో మీకు తెలుసు. ఇప్పుడొక ప్రకటన. मन की बात है जन जन की संघर्ष 3 నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా, నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త, ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. సామాజిక తెలంగాణ సాధనకు అందరూ కలిసి రావాలని జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. అందరి కోసం తెలంగాణ సాధించుకున్నామని, ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలన్నారు. జాగృతి జనం బాట పేరుతో కవిత జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనకు ముందు నాంపల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద కవిత నివాళులర్పించారు. అన్ని వర్గాలు కలిసి ఉంటే తెలంగాణ బాగుంటుందన్నారు. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా మాకు దగాపడ్డం, మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా నేను 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు పర్యటనకి ఇవాళ బయలుదేరుతున్నా. జాగృతి జనం బాట పేరుతోని బయలుదేరుతున్నా. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు ఉద్యమకారులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా. రండి, కలిసి పోరాటం చేద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది 250 గజాలు జాగా ఇస్తామని. అది ఇచ్చేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నిద్రపోనీయకుండా తప్పకుండా ఉద్యమం చేద్దాం. మీరందరూ పట్టుబట్టి పిడికిలే పోరాటం చేసిరు కాబట్టే ఆనాడు తెలంగాణ వచ్చింది. రేపటి నాడు మీ అవసరాలకు సంబంధించి కూడా మీకు ముందుగా నేను మీకు తోడుగా నడిచి అవి సాధించుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.
తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల గడువును ఏ నిబంధన ప్రకారం పెంచారో చెప్పాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మద్యం దుకాణాల టెండర్ల గడువు ముగిసినప్పటికీ రాష్ట్రంలో బీసీ బంద్, బ్యాంకుల బంద్లతో దరఖాస్తులు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో మద్యం షాపుల దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23 వరకు పొడిగించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు మద్యం వ్యాపారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం టెండర్లు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. పత్తి విక్రయానికి తీసుకొచ్చిన తొలి రైతును సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో దళారులకు పత్తి అమ్మవద్దని సీసీఐ నోటిఫైడ్ చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు. ముందు 4 సార్లు రివ్యూ మీటింగ్స్ కానీ ప్రిపరేటరీ మీటింగ్స్ కానీ కూడా పెట్టడం జరిగింది. ఏవైతే సూచనా సలహాలు ఉన్నాయో అవి కూడా తీసుకొని మళ్ళీ మనం అన్ని ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో మనం 33 జిన్నింగ్ మిల్స్ జిల్లాలో నోటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన మళ్ళీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మళ్ళీ మనం త్వరలోనే ఇది ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది. స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని కొందరు రైతులకి అడ్వాన్స్గా స్లాట్ బుకింగ్ చేయించి మళ్ళీ ఈరోజు ఆ రైతులకి ఇక్కడ స్లాట్ బుకింగ్ సంబంధించిన తర్వాత మాయిశ్చర్ చెక్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టక్కపట్టి జనరేట్ కూడా అవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నకిలీ వాట్సాప్ ఖాతాల విషయంలో ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తన ఫోటోను ప్రొఫైల్ డీపీగా పెట్టుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు తెలిసిన వారికి సందేశాలు పంపిస్తున్నారని ఎక్స్ వేదికగా వెల్లడించారు. అవన్నీ నకిలీ ఖాతాలని, పూర్తిగా మోసపూరితమైనవని అన్నారు. అలాంటి సందేశాలకు స్పందించవద్దని సూచించారు. తన ఫోటో డీపీగా ఉన్న నెంబర్ల నుంచి ఏవైనా సందేశాలు వస్తే వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు. నకిలీ వాట్సాప్ ఖాతాలు ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ సెంటర్ 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సిపి సజ్జనార్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా శ్రీ గాయత్రి మహాదేవాలయంలో నాగుల చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆలయంలో విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, భక్తులు మాట్లాడుతూ నాగుల చవితి రోజు స్వామివారికి పాలు పోస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. మరోవైపు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాగేంద్ర స్వామి ఉన్నారు. ఇక్కడ నాగేంద్ర స్వామిని కొలవటం అంటే ఇది రైతుల పండుగని మనం ఒక విషయంగా చెప్పుకోవాలి. పంట పొలాలకు వెళ్లే రైతులకు, పంట పొలాల్లో చేసే కూలి వాళ్ళకి అందరికీ కూడా నాగేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలి. వారిని అట్లా మనం ప్రసన్నం చేసుకుంటే వారికి చాలా మంచి జరుగుద్దని మనం ఈ పండుగ జరుపుకోవటం ఒక విశిష్టత. భారతీయ ప్రకటన రంగంలో తలదైన ముద్ర వేశారు. టీవీ యాడ్స్ చూసినప్పుడు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రకటనలు రూపొందించారు. ఈ రంగంలో రాణించాలనుకునే వారికి గురువుగా నిలిచిన పీయూష్ పాండే కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. మరిన్ని వివరాలు చూద్దాం. అబ్ కీ బార్ మోదీ సర్కార్, ఐ లవ్ యూ రస్నా, హమారా బజాజ్, హర్ ఏక్ ఫ్రెండ్ జరూరీ హే వంటి అనేక యాడ్స్ రూపకల్పనకు ఆద్యుడు పీయూష్ పాండే. దేశీయ ప్రకటనల రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ వాణిజ్య ప్రకటనల రూపకర్త పీయూష్ పాండే శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. టీవీ కార్యక్రమాల మధ్యలో వచ్చే యాడ్స్ మనం ప్రతిరోజు చూస్తుంటాం. అందులో ఎప్పటికీ గుర్తుండిపోయేవి ఎన్నో ఉంటాయి. వాటిని రూపొందించి తాతలు, తల్లిదండ్రులు, చిన్న పెద్ద అందరికీ అర్థమయ్యేలా రూపొందించటం ఓ కళ. దేశీయ ప్రకటన రంగంలో అద్భుత కళను ప్రదర్శించి పీయూష్ పాండే తనదైన ముద్రను వేశారు. ఫేస్ ఆఫ్ ది ఇండియన్ అడ్వర్టైజింగ్గా నిలిచారు.
ఎంతో మందికి కొత్తగా యాడ్ నిర్మాణ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి యాడ్ గురువుగా నిలిచారు. రాజస్థాన్కు చెందిన పీయూష్ పాండే 1982లో వోగల్వీ ఇండియాలో చేరారు. ఆ కంపెనీ అంతర్జాతీయ క్రియేటివ్ చీఫ్ స్థాయికి ఎదిగారు. దేశీయతకు ప్రాధాన్యమిస్తూ పాశ్చాత్య పోకడలకు దూరంగా వాణిజ్య ప్రకటనల రూపకల్పన చేశారు. అంతర్జాతీయ సంస్థలు సైతం ఆయన విధానానికి జేజేలు పలికాయి. పీయూష్ పాండే రూపొందించిన యాడ్స్ అనేక దేశ ప్రజలను ఆకట్టుకున్నాయి. హచ్ డాగ్, వొడాఫోన్ జూజూస్, ఫెవికాల్, ఫెవిక్విక్, ద్విచక్ర వాహనం లూనాకు సంబంధించిన చల్ మేరే లూనా, క్యాడ్బరీ డైరీ మిల్క్, కుచ్ కాస్హే వంటి ఎన్నో ప్రకటనలు ప్రజల మనసులను దోచాయి. ప్రముఖ కంపెనీలకు బ్రాండింగ్ చేయటమే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తన సేవలు అందించారు. పోలియో ప్రచారంలో ప్రకటనలు రూపొందించారు. అలాగే గుజరాత్ టూరిజం కోసం ప్రత్యేకంగా ప్రకటనలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు, ప్రధాని మోదీ అధికారంలోకి రావటానికి అబ్ కీ బార్ మోదీ సర్కార్ నినాదాన్ని కూడా పీయూష్ పాండేనే అందించారు. ప్రకటనల జగత్తులో తన ముద్ర వేయటమే కాదు, అనేక సినిమాల్లోనూ పీయూష్ పాండే నటించారు. ఆయన అందించిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మశ్రీ అవార్డును అందించింది. గత ఏడాది లండన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ నుంచి లెజెండ్ అవార్డును అందుకున్నారు. కొత్త ఆలోచనలు, క్రియేటివిటీతో రూపొందించిన ప్రకటనలు భారత ప్రజల మనసుల్లో చెరగని ముద్రను వేశాయి. టీవీ యాడ్ చూస్తే ఆయన రూపొందించినవే గుర్తొచ్చేంతగా తీర్చిదిద్దారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 2027 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 3వ స్థానానికి చేరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్ ప్రతిరోజు దాడి చేసిందని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రతిదాడి చేశామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారని అన్నారు. బీహార్లోని కగారియాలో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. మళ్లీ బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపు పొందుతుందన్నారు. రాహుల్ గాంధీ చొరబాటుదారులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలా వద్దా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకించిందంటూ ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. ప్రతి ఒక్క చొరబాటుదారుడిని గుర్తించి వారిని తిరిగి పంపించేస్తామన్నారు. మోదీజీనే భారత్ కో सुरक्षित करने का काम, मोदी जी ने भारत को समृद्ध करने का काम। और अभी ये राहुल बाबा आए थे खगड़िया वालों, मुझे बताओ, बिहार से घुसपैठिए को तगेड़ देना, हकाल देना चाहिए या नहीं हकालना चाहिए? एक बार फिर से एनडीए सरकार बना दो, मैं आपको वादा कर जाता हूं, एक घुसपैठिए को चुन कर बिहार के बाहर వైద్య విద్యలో దేశం అత్యున్నత పురోగతిని సాధించిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. 11 ఏళ్లలో దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు 51,000 నుంచి 1,29,000కు పెరిగాయని తెలిపారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ 50వ స్నాతకోత్సవంలో జేపీ నడ్డా పాల్గొన్నారు. వైద్య శాస్త్రం, శిక్షణ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో రోగి సంరక్షణలో ఎయిమ్స్ అగ్రగామిగా ఉందన్నారు. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, రోబోటిక్ సర్జరీ శిక్షణలో కూడా ఎయిమ్స్ ముందంజలో ఉందన్నారు. आज का जो सेलिब्रेशन है, दिस सेलिब्रेशन इज अ माइलस्टोन इन अ वे वेयर ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस हैज मेड इट्स प्लेस not only in India, not only in the country, but internationally also. You have made your place. For that journey which you have undertaken, first of all, I congratulate all of you for your hard work. AIIMS has set up very high standards in medical sciences, in training, in healthcare. AIIMS has made its own place. I am also happy to note that AIIMS has established itself as a leader in the AI-driven diagnostics and robotic surgery training.
తమ లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ చేసిన ఆరోపణలపై ఆసన్న స్పందించారు. మావోయిస్టు పార్టీలో కోవర్టులుగా పనిచేశామంటూ అభయ్ చేసిన ఆరోపణలను ఆసన్న ఖండించారు. ఈ విషయంలో ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల సంఘం నేతలు తమ పరిధి దాటి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి సంబాళ్ల కేశవరావు బ్రతికుండగా సాయుధ పోరాట విరమణపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమకు ఎటువంటి స్వార్థం లేదని, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని లొంగిపోయిన మావోయిస్టులతో కలిసి వీడియోను ఆసన్న విడుదల చేశారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలకు కృత్రిమ మేధ ఏఐ టూల్స్ దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. సింథటిక్ కంటెంట్తో ప్రజలకు మభ్యపెట్టి ఎన్నికల ఫలితాలు మార్చే ప్రమాదం ఉందని తెలిపింది. 2024-2025 జనవరి మార్గదర్శకాలను పునరుద్ఘాటిస్తూ కొత్త సలహా జారీ చేసింది. ఏఐతో తప్పుడు సందేశాలు, నేతల చిత్రాలు మార్పు చేయటం నిషేధమని తెలిపింది. ఆర్టికల్ 324 అధికారాలతో ఈ ప్రకటన విడుదల చేసింది. సమ్మతి లేకుండా గుర్తింపు, స్వరం చిత్రీకరణ చట్టవిరుద్ధమని పేర్కొంది. తప్పుడు కంటెంట్ 3 గంటల్లో తొలగించాలని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ ఎప్పుడూ భారత్ అంతర్భాగమేనని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. 80వ ఐరాస దినోత్సవ బహిరంగ చర్చలో పాకిస్తాన్పై ధ్వజమెత్తారు. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, సైనిక అణచివేత, దోపిడీని అంతం చేయాలని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులపై పాక్ వ్యాఖ్యలు తప్పని తెలిపారు. భారత్ వసుదైక కుటుంబం సిద్ధాంతంలో ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తుందని పేర్కొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకునే పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ప్రసారం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం చేస్తారు. ప్రధాని ప్రసంగం వెనువెంటనే మన్ కీ బాత్ తెలుగు అనువాదం డీడీ యాదగిరిలో ప్రసారమవుతుంది. मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 26 अक्टूबर सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें, रविवार 26 अक्टूबर सुबह 11 बजे मन की बात। ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను భారత్ విజయంతో ముగించింది. సిడ్నీ వేదికగా ఇవాళ జరిగిన 3వ వన్డేలో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ సెంచరీతో రాణించగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా విసిరిన లక్ష్యాన్ని 9 వికెట్ల తేడాతో 11 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 237 పరుగులకు ఆలౌట్ కాగా స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత రోకో జోడీ ఓ మంచి భాగస్వామ్యాన్ని నిర్మించింది. రోహిత్ 121 పరుగులు చేయగా విరాట్ 74 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి రేపు తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఎల్లుండి ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మెంతాగా నామకరణం చేసిన తుఫాన్ కాకినాడకు సమీపంలో ఈపుల 28న సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులపై మోకాలిలోతు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. షేక్పేట, గచ్చిబౌలి, రాయదుర్గం సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పాఠశాలలు, కాలేజీలు, ఆఫీసుల నుంచి జనం బయటకు వచ్చే సమయం కావడంతో రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రహదారులపై నిలిచిన నీటిని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో వాతావరణంలోనూ భిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగటిపూట చల్లగా, రాత్రిపూట సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు వేగవంతం. ప్రమాదానికి ముందే బైకర్ శివశంకర్ రైలింగ్ను ఢీకొట్టాడని వెల్లడి. రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందన్న పోలీసులు. ఊపందుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న మంత్రి సీతక్క. హామీలు అమలు చేయని కాంగ్రెస్ను ఓడించాలన్న కేటీఆర్. మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్న అమిత్ షా. చొరబాటుదారులను రక్షించేందుకు రాహుల్ గాంధీ యత్నిస్తున్నారని ఆరోపణ. ఏఐ టూల్స్ దుర్వినియోగం చేయొద్దని పార్టీలకు ఎన్నికల సంఘం సూచన. ప్రచారంలో మార్ఫింగ్ సందేశాలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడి. తప్పుడు కంటెంట్ను వెంటనే తొలగించాలని ఆదేశం. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను విజయంతో ముగించిన భారత్. రోహిత్ శతకం, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ. ముంచుకొస్తున్న మెంథా తుఫాన్ ముప్పు. 28వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారుతుందన్న వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లోని ఈశాన్య జిల్లాలకు భారీ వర్ష సూచన. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.